హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ డిజిటల్. నేను మీ తేజ పృథ్వీ. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. తను చాలా ఫిలిమ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తూ అండ్ లిరిసిస్ట్గా కూడా తను చేస్తూ ఉన్నారు. అండ్ రీసెంట్గా కొన్ని సాంగ్స్ కూడా బయటకు వచ్చినాయి అండ్ యూట్యూబ్లో కూడా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. సో నేను లేట్ చేయకుండా తనని వెంటనే ఇంట్రడ్యూస్ చేస్తాను. సో తను ఎవరో కాదండి, జ్యోతి ఎడుగురి గారు. సో ఒక్కసారి నేను మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సో మీరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జ్యోతి ఎడుగురి గారు, నమస్తే అండి. నమస్తే తేజ, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నా. చూస్తుంటే అర్థం అవుతుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిరు కదా కన్నప్పతో. అవును, డివోషనల్ హిట్ అయింది మూవీ. అందులో ఒక 2 minutes క్యారెక్టర్ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నారు. అంతే అంటారా? స్క్రీన్ మీద కనిపించారు కదా మీరు సినిమాలో. అవును. ఏంది డైలాగ్ ఏంటి? క్యారెక్టరే ఉంది. హీరో పాప ఇంట్రడక్షన్, బేబీని ఒక గద్ద తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు నేను సేవ్ చేయమని అరుస్తూ ఉంటే అప్పుడు హీరో గారు కాంబినేషన్ శరత్ సార్, ఐశ్వర్య రాయ్ గారు, కౌశల్ గారు, రఘుబాబు గారు, ఇలా పెద్ద బిగ్ ప్యాడింగ్ వాళ్ళతోనే సీన్ పడ్డది. ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా కన్నప్ప అనే పెద్ద సినిమాలో అట్లీస్ట్ ఒక 5 seconds 10 seconds క్యారెక్టర్ పడటమే మనకు కష్టం. దొరికినా కూడా అంటే పాన్ ఇండియా మూవీ, అందులోనూ పెద్ద పెద్ద లెజెండరీస్ ఉన్నారు కదా అందులో. ఒక్క డైలాగ్ దొరకడం కూడా అదృష్టమే. అయితే నాకు మాత్రం శివయ్య అనుగ్రహం ఉంది కాబట్టి అందులో ఒక అవకాశం వచ్చిందని న్యూజిలాండ్ దాకా వెళ్ళి షూట్ చేస్తాను. 2 months ఉన్నారు కదా అక్కడ. 2 months ఉన్నారు, నిండా 2 months. అవును. అక్కడ ఎంత చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అలా నాకైతే 1 day కూడా నేను లీవ్ పెట్టుకోకుండా ఎవ్రీ డే సెట్కి వెళ్ళి, అంటే ఏ రోజు వెళ్ళకపోతే ఏం మిస్ అయిపోతాం, ఇంత దూరం వచ్చింది ఆర్టిస్ట్ కోసమే కదా అని. అసలు మెయిన్ గా బాయ్స్ ఒక ఎత్తు అయితే, గర్ల్స్ కి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు ఆ టైంలో చలి, అసలు ఎంత ట్రైబల్ గెటప్ అది, చాలా చలి. మళ్ళీ ఆ డ్రెస్సింగ్ సెన్స్ కూడా చూస్తే మనకి మొత్తము ఒకప్పుడు పూర్వకాలంలో మన ట్రైబల్స్ ఎలా ఉంటారో అట్లున్నారు. అంటే అన్కంఫర్టబుల్ గా అనిపించలేదా? ఫస్ట్ 1 or 2 days చాలా అన్కంఫర్టబుల్ అనిపించింది. అయితే షార్ట్ వరకే గెటప్ ఉంటది, తర్వాత మాకు కోట్స్ ఉంటాయి కదా అవి వేసేసుకుంటాము. షార్ట్ అప్పుడు మాత్రమే మేము డ్రెస్ లో ఉండి షూట్ చేస్తాం. అందరూ కష్టపడుతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళని చూస్తే మాకే ఓకే ఏం కాదు. మనం యాక్టింగ్ అనుకున్నప్పుడు పాత్రనే చూడాలి కదా. అవును, వేరే ఏం ఆలోచించకూడదు. అంతే. బాగా చేశారు. చాలా థ్యాంక్ యూ. సో మీరు మీ కెరియర్ ని స్టార్ట్ చేసే ముందు తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చారు. సో తిరుపతిలో నుంచే మీరు లిరిసిస్ట్ గా ఉన్నారా, లేకపోతే? లిరిసిస్ట్ ప్రస్తావం అయితే తిరుపతిలోనే స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ ఒక యూట్యూబ్ కి ఇచ్చాను అనమాట. అది కూడా నేను ఇంట్లో ఉంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాసుకోవడం, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇంట్లో వాళ్ళకి వినిపించడం, అలా ఇంటి వరకే పరిమితం అయింది. పెళ్లికి ముందా తర్వాత? ఆఫ్టర్ మ్యారేజ్. అంతకు ముందు నేను ఎస్వి మ్యూజిక్ కాలేజ్ చదివేదాన్ని, మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్ తిరుపతి. అయితే మ్యారేజ్ అయిపోయింది ఫస్ట్ ఇయర్ కే. సో అక్కడ నా ఎడ్యుకేషన్ స్టాప్ అయిపోయింది మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. ఏం చదువుకునేటోళ్ళు అప్పుడు? డిగ్రీ బి మ్యూజిక్. సంగీతం అంటే వోకల్ సింగర్ అవుతుండే, మేబీ కంప్లీట్ అయింది. మరి మ్యారేజ్ అయిపోయి ఆగిపోవడం వల్ల నేను ఇంట్లోనే ఉంటూ సాహిత్యం వైపు మనసు అలా మళ్ళీ ఇంట్లో కూర్చుంటూ ఏవో చిన్న కవితలు రాసుకోవడం, చిన్న చిన్న పాటలు రాసుకోవడం, మ్యాగజైన్స్ కి ఓకే నేను రాస్తున్నా కదా మ్యాగజైన్స్ కి ట్రై చేద్దామని ఫస్ట్ నాకు ఆపర్చునిటీ వచ్చింది. జీవన వికాసం అని ఒక మ్యాగజైన్ రన్ అవుతుంది తిరుపతిలో. సుధాకర్ రెడ్డి గారని, సుధాకర్ రెడ్డి గారని వాళ్ళని వెళ్ళి అప్రోచ్ అయ్యాను. ఇలా నేను కవితలు రాస్తున్నాను, ఇలా ఏమన్నా మీకు ఉపయోగపడదు అంటే ఆయన కొన్ని శాంపిల్స్ చూసారు నా దగ్గర. చూసి చాలా బాగా రాస్తున్నామా, ఇవ్వండి మీరు, నేను నా మ్యాగజైన్ లో వేస్తానని చెప్పారు. అలా అవకాశం వచ్చింది. అప్పుడు నాకు ఇంకొంచెం హ్యాపీగా అయింది. అంటే ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది మ్యాగజైన్ లో వచ్చేంత. అంటే ఓకే నేను ట్రై చేయొచ్చు అంటే డే బై డే నేను డెవలప్ చేసుకున్నాను. నాకు ఏదైతే థాట్స్ వస్తున్నాయో అది నేను ఫస్ట్ ఇవే రాయగలనా, మళ్ళీ ఒక చిన్న పాట తర్వాత ఎలాంటి పాటలు, ఓన్లీ డివోషనల్ లేదా లవ్, లేదు రొమాంటిక్, లేదు ఇన్స్పిరేషన్, అలా
డే బై డే నన్ను నేను సెల్ఫ్ మోటివ్ చేసుకుంటూ ఆ రీసెర్చ్ లాగా సాగిపోయింది. మీ పాప యాక్ట్ చేసిన షార్ట్ ఫిలిం లో దానికి మీరే మదర్ క్యారెక్టర్ గా చేసి సో అలాగా స్టార్ట్ అయిందా? యాక్టింగ్ అనేది నా థాట్స్ లోనే లేదు. యాక్టింగ్ వైపు రావాలి అన్నదే మాకు అస్సలు లేదు. మొదటి అడుగు ఆడ పడింది అన్స్టాపబుల్ గా ఇప్పుడు ఆ రోజు అనుకోకుండా ఒక అమ్మాయి కావాలి, నేను ఒక చోట వర్క్ చేసేదాన్ని, అక్కడ వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే ఇలా షార్ట్ ఫిల్మ్ కి ఒక అమ్మాయి కావాలి మేము సెర్చ్ చేస్తున్నాం అంటే, నేను మా పాప పిక్స్ తన నా ఫ్రెండ్ అయిండే, ఆమె చూసింది, చూసి అక్క బాగుంది పాప ఒకసారి షార్ట్ ఫిల్మ్ లో చేపిస్తారా అనేసి అన్నది. ఓకే అన్నాం. అది అనుకోకుండా జరిగిపోయింది. ఓకే మా పాప కూడా చిన్న అమ్మాయి, తను ఎంత 8th or 9th క్లాస్ చదువుతుండే. ఏం క్యారెక్టర్ పాప? లీడ్ రోల్. అయితే ఐ లవ్ యూ పల్లవి అనేసి అది వచ్చిందనమాట. యశ్వంత్ డైరెక్టర్. మేడం గారు పాప చేస్తుంది, పాపకు మదర్ గా కూడా మీరు చేస్తారా, దట్టు అది ఒక రియల్ స్టోరీ అనమాట. ఓకే చేస్తారా అంటే అనుకోకుండా ఆ రోజే మా ఇంట్లో గృహప్రవేశం ఉంది మాది. ఆ రోజే షూట్ అంటే సరే మంచి రోజు కదా చూద్దాంలే అని మేము స్టార్ట్ చేసాము. నేను కూడా అందులో మదర్ గా చేసా. మా పాప స్టాప్ అయింది, నేను ఆర్టిస్ట్ గా ముందుకెళ్ళిపోయా. కాంపిటీషన్ తల్లికి కూతురికి మధ్య కాంపిటీషన్, పోటీ రాదు. తను చదువుకుంటాను నేను అప్పుడు స్టార్టింగ్ లో కాంపిటీషన్ కూడా కాదు. తను కూడా అంతే, అసలు తనకి ప్లాన్ లేదు ఏం లేదు. అడిగాం ఇలాగా చేస్తావా షార్ట్ ఫిలిం లో అంటే ఓకే మా అనింది. అలా జరిగిపోయింది అదైతే. అయ్యో మరి ఇప్పుడు ఎలా ఉంది లైఫ్? ఒకవైపు యాక్టర్ గా, ఇంకో పక్క లిరిసిస్ట్ గా ఫీల్ ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంది. నేను ఊహించలేదు. అసలు మా ఫ్యామిలీ వాళ్ళు ఇండస్ట్రీకి పంపిస్తారు, లిరిసిస్ట్ గా నేను సినిమాల వరకు రాగలుగుతాను అనే థాటే లేకుండే నాకు. ఏదో హౌస్ వైఫ్ ని, ఇంట్లో కూర్చుంటే రాసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం ఇదన్నీ ఉండే. కాకపోతే నేనే ట్రై చేస్తూ ఉన్నా, నా పాటలు వినిపించాలి, చేయాలి, అసలు పాట ఎలా బయటికి తీసుకురావాలి ఏంటి అని చేసేటప్పుడే నాకు ఒక తమ్ముడు పరిచయం అయింది, డిఓపి అని. తను వినిపించాను తనకు ఒక పాట. అక్క చాలా బాగుంది, అతనికి ఒక ఛానల్ ఉండే, అక్క ఇందులో మీరు నా ఛానల్లో ఒక పాట పాడి పెడతాను నేను, మీరు పాడివ్వండి, తర్వాత చూద్దాము, ఆపర్చునిటీస్ వస్తే మీరు ముందుకెళ్ళొచ్చు, ట్రైల్ అయితే చేద్దాం అన్నాడు. సో అలా నాకు అవకాశం వచ్చింది. దాంతోనే నాకు నేను తిరుపతిలో పాడి పెడితే నాకు హైదరాబాద్ నుండి కాల్ వచ్చింది. జై గారని ఒక బ్రేకప్ సాంగ్ చెప్పారు. తర్వాత తను నచ్చింది బ్రేకప్ సాంగ్. తన దగ్గరికి వెళ్ళిన తర్వాత తను ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, శ్రీనివాస్ మాల్పాటి గారు అని. ఆ సార్ వాళ్ళు నాకు కాల్ చేసి చాలా బాగా రాశారండి, మేము ఒక మూవీ చేస్తున్నాము, 3 songs ఉంటాయి, మీరు రాసి ఇవ్వగలరా అని అడిగారు. అట్లా వచ్చింది. తర్వాత ఓకే రాశాను. ఐటమ్ సాంగ్ కూడా అడిగారు. అది అంటే అవి బ్రేకప్ సాంగ్స్ లేదు, ఒకటి మెలోడీ, ఒకటి బ్రేకప్ సాంగ్, తర్వాత ఒకటి మాంటేజ్ సాంగ్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ లో. అలా 3 songs వస్తే 3 songs ఇచ్చాను. ఐటమ్ సాంగ్ అయితే ఫస్ట్ నేను ఐటమ్ సాంగ్ రాయలేను సార్ అని చెప్పిన. లేదు మేడం గారు మీరు చాలా బాగా రాస్తున్నారు, మీరు ఒకసారి ట్రై చేయండి అని వాళ్ళు మోటో చేశారు నాకు. అసలు నేను వాళ్ళని కలవలేదు అప్పుడు, వాళ్ళు ఎవరు ఎలా జై గారు కూడా తెలియదు నాకు. ఇప్పటికీ నేను ఇంకా జై గారిని కలవలేదు. కలవకుండానే ఫోన్ కాల్ లోనే. అప్పుడు కరోనా టైం. నాకు ఇలా నేను ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళు నాకు కాల్ చేసి అడిగినప్పుడు ఓకే 3 songs ఇస్తే వాళ్ళు గీతామాధురి గారి దగ్గర పాడిచ్చారు ఐటమ్ సాంగ్. సాకేత్ సాయిరాం గారు, మూవీ ఇంకా రాలేదు బయటికి. అదే నాకు సరే నేను ఒకటి అంటే వస్తాయి రాయి, అయితే మనం బయటపడాలి, ప్రయత్నం చేయాలని నాకు అప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. యాక్చువల్లీ అది రిలీజ్ అవుతుందని అంటున్నారు, మేబీ ఎప్పుడో తెలియదు. అయితే దాంతో నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి నేను ఇంకా ట్రై చేయొచ్చు అని ఉండే. అయితే హైదరాబాద్ వస్తాం అనేది అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా మా అబ్బాయి ఇంటర్ కంప్లీట్ అయింది, పాప 10th కంప్లీట్ అయింది. స్టడీస్ పరంగా నార్మల్ స్టడీస్ కాకుండా వాళ్ళకి నచ్చింది చేయించాలనుకున్నాం. సో వాళ్ళ స్టడీస్ కోసం ఇక్కడైతే కొంచెం మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కదా, వాటి కోసం వచ్చాము. అలా వస్తూ నాకు కూడా హెల్ప్ అయింది. తిరుపతిలో ఉండగానే మేము అల్లంత దూరాన
ఒక మూవీ చేసాం. పాప Okay. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. చాలా మంచి మూవీ అది. ఫస్ట్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అంటే అదే మాకు. అదే అంటారు. నేను మా పాపకి గార్డియన్ గా వెళ్ళాను. ఓకే, తర్వాత ఎన్ని చేశారు, ఎన్ని ఫిలిమ్స్ చేశారు? ఇప్పుడు దాకా ఒక 15 దాకా 15 దాకా. ఒక చిన్న నా బేబీకి మదర్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు నేను మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నా. ఓకే, చాలా సాఫ్ట్ గా ఉన్నారు, వాయిస్ సాఫ్ట్ గా ఉంది. ఇప్పుడు ఉన్న బలంగా ఎవరన్నా డైరెక్టరో లేకపోతే ఎవరొకరు చూసి ఒక థ్రిల్లర్ మూవీ తీస్తున్నారు, అందులో మీది కొంచెం సైకో పార్ట్, కొంచెం రౌద్రంగా ఉండాలి మీ క్యారెక్టర్ అంతా అంటే, ఆ లుక్స్ ఒకసారి మా వాళ్ళకి చూపిస్తే మరి. ఓకేనా? నాకు భయం వేస్తుంది సార్, నేను ఇంటర్వ్యూ చేయాలి సార్. నిజంగా ఆల్రెడీ ఇప్పుడు నేను ఒక 2 మూవీస్ లో రిలీజ్ ఉన్నాయి. ప్రభుత్వ సారాయి దుకాణం అని, తర్వాత రోలు ఉంటా సూర్య అని. ఆ 2 ప్రాజెక్ట్స్ లో మాస్ క్యారెక్టర్ చేస్తాను. నాకు డెడ్ ఆపోజిట్ ఉంటాయి. మరి వాయిస్ అలాగా సాఫ్ట్ గా వస్తుంది కదా, మరి అక్కడ లో చూసుకుంటారు కదా సార్. నాకు నిజంగా భయం వేసింది, మీరేమన్నా అనుకోలేదు. అదేం లేదు, క్యారెక్టర్ ఏదనేది నేను ఇలాంటివే చేస్తా ఇలా అనేం లేదు. మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలి అనుకున్నప్పుడు ఆర్టిస్ట్ గా మనం ఏం చేయగలమో అది చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు. ఎలాంటి క్యారెక్టర్ అయినా నేను ఇన్వాల్వ్ చేయగలను, అవలీలంగా చేసేస్తారు. చేయగలను. మరి ఒకవేళ కామెడీ అంటారు, ఒక జోక్ చేయండి. ఆలోచించాలి, కామెడీ అయితే ఆలోచించాలి కొంచెం. మేబీ నెరేషన్, స్టోరీ నెరేషన్ అది ఉన్నప్పుడు, లుక్ టెస్ట్ అలా వర్క్ షాప్ అలా ఉన్నప్పుడు చేయగలుగుతా హ్యాపీగా. మరి ఇంకేమైనా ప్రాజెక్ట్స్ వస్తున్నాయా ముందు? ఇప్పుడు ప్రభుత్వ సారాయి దుకాణం అని రిలీజ్ కుంది. అందులో చాలా మాస్ క్యారెక్టర్ చేశాను. రోల్గుంట సూర్య అని ఉంది, అది కూడా చాలా మాస్ క్యారెక్టర్. హీరోయిన్ మదర్ గానే చేశాను ఆ 2 ప్రాజెక్ట్స్. ఇంతకు ముందు ప్రవీణ్ IPS చేశాను, డ్రింకర్ సాయి చేశాను, కన్నప్ప చేశాను. అఖండ 2 లో కూడా మదర్ క్యారెక్టర్ అట కదా? లేదు, అది చిన్న బిట్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. బట్ చూడాలి మనం. అయిపోయిందా? షూట్ అయిపోయింది, చూడాలి. పెద్ద సినిమాలు అంటే ఎడిటింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా, సో అది మనం హోప్ పెట్టుకోలేము. అయితే హరుడు వస్తుంది. హరుడు మన సీతారాముల కళ్యాణం వెంకట్ గారు ఉన్నారు కదా, హరుడు డైరెక్టర్ రాస్తాలూరి గారు, అది వస్తుంది. ఉన్నాయి రిలీజ్ కి ఒక 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చూడాలి. ఓకే, సో మరి మీరు కన్నప్ప సినిమా దాకా వెళ్ళారు అంటే సినిమాలో యాక్ట్ చేసి మంచిగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కాబట్టి ఆపర్చునిటీ ఎలా వచ్చింది? యాక్చువల్లీ నేను ఇంతకు ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత సాచి అని ఒక మూవీ చేశాను. సాచి ఏది మన నాగ చైతన్య గారితో? కాదు, సవ్యసాచి కాదు, ఇది సాచి అనేసి ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ. ఓకే, మన ప్రభాస్ గారు దాన్ని ప్రమోట్ చేశారు ఆ మూవీని. అందులో కిడ్స్ ఉంటారు, వాళ్ళకి ఆ మూవీలో నాకు 2 కిడ్స్ పరిచయం అయ్యారు. వాళ్ళకి నేను మళ్ళీ అది కాకుండా కొన్ని వెబ్ సిరీస్ లో అలా మదర్ గా చేశాను నేను పిల్లలకి. సో అలా పిల్లలు నాకు బాగా పరిచయం అయ్యారు. వాళ్ళకి వచ్చింది యాక్చువల్ గా ఆపర్చునిటీ, కన్నప్ప ఆపర్చునిటీ. ఆ పిల్లల క్యారెక్టర్స్ ఉన్నాయి అనేసి అంటే ఓకే, వాళ్ళు అనుకున్నారు, వాళ్ళకి ఒకటి చెప్పారు, పిల్లలు ఓకే అండి మదర్ కూడా ఆర్టిస్టేనా అని అడిగారు. అప్పుడు వాళ్ళు కాదు అనేసి అన్నారు. లేదండి ఇట్లా న్యూజిలాండ్ లో ఉంటుంది షూట్, వాళ్ళకి ఒక మదర్ క్యారెక్టర్ కూడా ఉంటది, వాళ్ళ మదర్ అయితే మేము ఇంత దూరం తీసుకెళ్తున్నాం కదా, మాకు కొంచెం ఫ్రీ ఉంటది, పిల్లలు చూసుకుంటారు కదా అనేసి. అయితే ఆ పిల్లలకి నేను బాగా తెలుసు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ నన్ను రెఫర్ చేశారు. మేడం గారు ఇలా మా పిల్లలకి ఆపర్చునిటీ వచ్చింది, మీరు వెళ్ళండి వాళ్ళకి మదర్ గా, మేము మీతో 2 నెలలైనా 3 నెలలైనా పంపిస్తాం మా పిల్లల్ని. మీద ఆ పిల్లలు కూడా అంతే, జ్యోతి ఆంటీ మేము మీ
8 అయితే వస్తాము మీరు రండి అని. ఇన్ఫినిటీ సింబల్ ఉంటుంది కదా లాగా మనకి 8 లాగా ఇలా తిరుగుతా ఉన్నాం అన్నమాట. అలా ఉన్నప్పుడు వాళ్ళకి కూడా గబ్బర్ సింగ్ సాయి గారు చెప్పారనమాట. అయితే నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత డస్కీ స్కిన్ కదా మనది, ఓకే సెట్ అయిపోతారని చెప్పారు. కానీ పాపం అన్ఫార్చునేట్లీ వాళ్ళు రాలేకపోయారు పిల్లలు. అయ్యో, బికాజ్ వాళ్ళకి పాస్పోర్ట్ లేకుండే వాళ్ళు రాలేదు, నేను వెళ్ళిపోయాను. ఇదైతే నాకు పిల్లలతోనే వచ్చింది. నేను అనుకుంటున్నా శివయ్య పిల్లలతోనే నాకు ఇప్పించాడు ఈ పాత్ర అని. చాలా హ్యాపీ. మరి సినిమాలో విష్ణు అన్న బయట చాలా మంది ట్రోల్స్ చేస్తా ఉంటారు విష్ణు అన్నని, ఫుల్ ట్రోల్స్ చేస్తారు, మాస్ ట్రోల్స్. మరి సెట్స్ లో ఎలా ఉంటారు అన్న? నిజంగానే బయట వీళ్ళు చెప్పినట్టుగానే? లేదండి, లేదు, చాలా మంచి వాళ్ళు, చాలా అంటే చాలా మంచి వాళ్ళు. మాకు వాళ్ళు ఏం తిన్నారో మాకు అదే పెట్టారు. మమ్మల్ని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లారో అంత జాగ్రత్తగా తీసుకొచ్చారు. మంచి అకామిడేషన్ ఇచ్చారు. విష్ణు సార్ అయితే ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ పేరెంట్స్ కి. అలాగే మేము అక్కడ ఉన్నంతసేపు మా బాగోగులు కూడా చాలా మంచిగా చూసుకున్నారు. ఎవ్రీడే మీరేం తింటున్నారు, మీకు కంఫర్టబుల్ గా ఉందా ఇక్కడ లేదా ఏంటి అని ఎవ్రీ పర్సన్ కూడా అడిగేవాళ్ళు. మంచిగా ఉంటారు అసలు. యాటిట్యూడ్ మనిషి లేదు లేదు, నేను 1% యాటిట్యూడ్ కూడా చూడలేదు. మేము ఉన్నదే చెప్పాలి, ఎవరి గురించి అయినా అబద్ధాలంతా ఎందుకు చెప్పాలి. చాలా మంచి వ్యక్తి. బట్ జనాలు ఏంటంటే నెగిటివ్ గా చూడడం మొదలు పెట్టేశారు కాబట్టి వాళ్ళు అలానే ఉంటారు. దీన్ని కూడా పాజిటివ్ గా తీసుకుని ఒక లెజెండరీ లా నిలబడ్డారు చూడు, అది విష్ణు సార్ గ్రేట్ అనుకుంటా నేను. ఇప్పుడు మనం నార్మల్ పీపుల్స్ అయితే ఇలాంటి ట్రోల్స్ అసలు తట్టుకోలేము కదా, అసలు తట్టుకోలేము. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాము. ఇలా అంటూ మనం ఇంత కష్టపడ్డా ఇలా అంటున్నారు, ఇలా మనమైతే అలా వెళ్ళిపోతాం డిప్రెషన్ లోకి. నార్మల్ పీపుల్స్ లీడ్ చేయలేరు, వాళ్ళు లెజెండరీస్ కాబట్టి ఇలాంటి వాటిని కూడా పాజిటివ్ గా తీసుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా అన్ని నెగిటివ్ గానే వచ్చాయి ట్రోల్స్. అయితే సాంగ్స్, లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత, మూవీ రిలీజ్ అయిన తర్వాత డెడ్ ఆపోజిట్ గా పాజిటివ్ రివ్యూ వచ్చింది. రివ్యూ వచ్చింది తర్వాత అయినా కూడా బ్యాడ్ గా చెప్పారు. ఇంకా ఒకవేళ మన ట్రోలర్సే పాజిటివ్ గా చెప్పుంటే, మంచిగా ఉండింటే ఇంకా బిగ్ హిట్ వచ్చేది కదా. అయితే ట్రోలర్స్ కి ఏం తెలుస్తుంది మూవీ కష్టాలు, ఆర్టిస్టుల కష్టాలు, వాళ్ళు పడే బాధలు అన్ని ఏదో చూసి చిటికలో ట్రోల్ చేసేస్తారు. కానీ సినిమా వాళ్ళకే తెలుస్తుంది ఆ సినిమా కథ ఏంటి, వాల్యూ. అంత ఆలోచన లేకుండా అంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఒక ప్రాజెక్ట్ ని ఎంత ఫ్యాషన్ ఉంటే ఒక మూవీ చేస్తారు. ఈ సినిమా అనే కాదు, ఏ సినిమాని ఒక 10 నిమిషాల్లో అసలు పూర్తిగా మూవీ కూడా చూడకుండా రివ్యూలు ఇచ్చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో డ్రోన్ షాట్ ఏదో తీస్తా ఉంటే ఒక చిన్న ఫ్యాన్ రెక్క ఇట్లా కట్ అయిపోయిందంట కదా. ఇంకా షూట్ క్యాన్సిల్ చేయకుండా కూడా కంటిన్యూస్ గా ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం అది. ఆ షాట్ అయిపోతే మేము ప్యాకప్ చెప్పాలి. అయితే ఫైట్ సీన్ అది. ఫైట్ సీన్ జరిగేటప్పుడు డ్రోన్ వచ్చి ఇక్కడ టచ్ అయింది, కట్ అయింది. అయినా కూడా అసలు నాకు అప్పుడేం హ్యాపీగా అనిపించింది ఏంటంటే భయపడిపోతున్నారు వాళ్ళు. డ్రోన్ కెమెరామెన్ అంటే బై మిస్టేక్ తగిలేసింది కదా, వాళ్ళ తప్పు ఉంటుంది, మన తప్పు ఉంది, ఇలా జరిగింది, ఏమనేస్తారు సార్ అనేసి దగ్గరకు వచ్చి నాకేం కాలేదు, యూ డోంట్ వరీ గై, యూ డోంట్ వరీ అని వాళ్ళకి నచ్చ చెప్పి అంత పెయిన్ లో కూడా ఆర్టిస్టులు అందరూ అసలు అంటే మనం ఇండియా వెళ్ళిపోతామేమో, షూట్ క్యాన్సిల్ అయిపోతేమో అని మళ్ళీ నెక్స్ట్ డే క్యాజువల్ గా మళ్ళీ షూట్ కి వచ్చేసారు. అలా ఏం ఆపలేదు. అంత పేషెన్స్ ఉంది. పైగా ఒక్క మనిషిని తిట్టని కూడా తిట్టలేదు. అంత ట్రోలర్స్ చెప్పే అంత బ్యాడ్ గా అయితే ఏం లేదు. చాలా గుడ్ పర్సన్, చాలా స్వీట్. అసలు అక్కడ ఫుడ్ వాళ్ళేం తిన్నారో మీకు కూడా అదే పెట్టారు. అందరు కదా, ఏం నో చేంజెస్. వాళ్ళు మటన్ తింటే మనకి మటన్, వాళ్ళు వెజ్ తింటే మనకు కూడా. చపాతీస్ అడిగారంట కదా? అడిగాం మేము. అంటే ఎవ్రీడే రైస్ మా వల్ల కావట్లేదు, పైగా అక్కడ డైట్ కూడా పోతుంది కదా. అడిగాము.
అడిగితే పాపం ప్రొడక్షన్ వాళ్ళు ఇద్దరే వచ్చారనమాట. ఓకే అమ్మా మేము పాసిబుల్ ఉంటే చూస్తామని మాట్లాడి తర్వాత వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళు సార్ మేము ఇంతమంది ఉన్నాము, ఇంతమందికి చపాతీ అంటే మా వాళ్ళ కాదు సార్ అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల మళ్ళీ వచ్చి ఆ విషయం గుర్తుపెట్టుకు మాకు వచ్చి చెప్పారు, అమ్మ ఇది పరిస్థితి, చపాతీ ఒకటి ఉండదు, దానికి ఆల్టర్నేట్ గా ఏమన్నా చూద్దామని చెప్పి మంచిగా చెప్పారు. సార్ ఎలా ఉన్నారు మరి? మొన్న ఈ మధ్య చూసుకుంటే గనక మైక్స్ విసిరేశారు, కొంచెం కోపంలో ఆ కోపం అలానే ఉంటుందా సార్ది? అక్కడ పరిస్థితి ఏంటో మనకు తెలియదు, మైక్ విసిరేసే అంతా అక్కడేం జరిగిందో మీరు కానీ నేను కానీ చూడలేదు కాబట్టి నాకు అది. కానీ ఏదైనా వర్క్ విషయంలో కొంచెం అటు ఇటు అయితే చాలా కోపం ఏం లేదు, మంచిగా ఉన్నారు, మంచిగా చెప్తున్నారు. మరి ఇరిటేట్ వచ్చేటట్టు ఎవరైనా బిహేవ్ చేస్తే ఏమన్నా అలా ఉంటుందేమో. మేమున్న ఒక 2 months లో ఎప్పుడు నేను మోహన్ బాబు సార్ కూడా కోపంగా అసలు చూడలేదు. చాలా ఆడియో ఫంక్షన్స్ లో కొన్ని వాటిలలో కూడా సీరియస్ గా ఉంటారు, చాలా సీరియస్ గా మాట కూడా అలానే ఉంటుంది. సూటితనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం కొంతమందికి నచ్చకపోవచ్చు కదా. ఓకే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, నిజం నిర్భయంగా బయటకు చెప్తారు, గంభీరంగా ఉంటారు, అంతే. మనం చూసి భయపడతాం. బ్రహ్మానందం గారిని కలిసారా? మేము వెళ్ళిన ఫస్ట్ డే వాళ్ళతోనే మాకు ఉండే, కాకపోతే 1 day 1 or 2 days ఉన్నాము. ఓకే, బట్ ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు, ఆయన పెద్ద కదా. కానీ సెట్స్ లో ఫుల్ కామెడీ, ఫుల్ కామెడీ, అసలు జోక్లు వేసుకుంటూ అంత చలిలో కూడా మేము చలికి అసలు వణుకుతున్నాం అసలు అంత చలికి. కానీ వాళ్ళు అంత ఏజ్ లో కూడా వచ్చి అంత చలిలో కష్టపడి మంచిగా ది బెస్ట్ ఇచ్చారు. సో నిజంగా కెరియర్ అది నేను అసలు ఏం చెయ్యాలో నాకు తెలీదు అన్న దగ్గర నుంచి బ్లాక్ బస్టర్ హిట్ దాకా మంచిగా సాగుతా ఉంది కాబట్టి. సో తిరుపతి నుంచి మీరు హైదరాబాద్ వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సాంగ్స్ రాసా అని చెప్పారు. ఆ రాసిన వాటిలలో ద బెస్ట్ లైన్స్ ఏమన్నా చెప్పగలరా? 100% చెప్తాను. యాక్చువల్గా ఇక్కడ వచ్చిన తర్వాత నాకు నేను ట్రై చేస్తున్నా, ఇక్కడైతే నాకు ఏ పరిచయం లేదు అసలు. కాకపోతే అల్లంత దూరాన మూవీకి వెళ్ళి అక్కడ నుండి ఒక పరిచయం అయింటారు కదా టీమ్ లో, ఎవరో ఒకరు ఇద్దరు. అలా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎవరు చేయాలి ఏంటి అని నాకు తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేస్తున్నా. చేసినప్పుడు శ్రీకాంత్ గారు అనేసి స్టిల్ ఫోటోగ్రఫర్, ఆ సార్ ఇక్కడికి రాగానే ఓకే అమ్మ నేను చెప్తాను ఒకటి నడుస్తుంది అని సాచి అనే మూవీ చెప్పారు. రావడం సాచి మూవీలో అవకాశం వచ్చింది నాకు, మా పాపకి ఇద్దరికి. అందులో కూడా నేను మా పాపకి మదర్ గా చేశాను. అబ్బో ఇంత ఈజీ నా మూవీస్ లోకి రావడం అనిపించింది నాకు. నిజంగా వచ్చిన మంతే వెళ్ళిపోయాం, షూట్ కి వెళ్ళిపోయాం. అయితే అదైన తర్వాత ఇంకా అస్సలేం లేదు. ఇంకా మనకు తెలిసిన వాళ్ళు మాత్రం రెగ్యులర్ గా మూవీస్ లో ఉండరు కదా పాపం. అవును. అలా మేడం ఇంకేమన్నా నెక్స్ట్ ఉంటే కూడా చెప్తాంలేండి అనేసి అన్నారు. ఆ మూవీ అయిపోయిన తర్వాత మేము ఇంకా సెర్చింగ్ లోనే ఉన్నా. నేను నాకు తెలిసిన వాళ్ళకి అందరికి కాల్ చేసుకుని పరిచయం చేసుకుంటూ అలా మాట్లాడుతూ వస్తుంటే చెప్పాను కదా శ్రీనివాస్ మాల్పాటి గారు అనేసి, ఆ సార్ ఒక కాంటాక్ట్ ఇచ్చారు. మేడం గారు మీరు బాగా రాస్తున్నారు, హైదరాబాద్కి వెళ్ళారు, ఓకే నేను ఇలా ఒకరి పేరు చెప్తాను, మీరు వెళ్ళి అక్కడ ట్రై చేయండి అంటే విజయరాజ్ గారు అనేసి రిథమిస్ట్ అంట, ఆ సార్ని పరిచయం చేపించారు. ఆ సార్ మనకి ఇక్కడ నియర్ బై ఏమేమి ఆఫీసులు ఉన్నాయో అన్ని సజెస్ట్ చేశారు. వీలుంటే తీసుకెళ్లి పరిచయం చేపించారు. అలా పరిచయం చేపిస్తున్నప్పుడు నాకు బీజేపీ బాలు గారు, తర్వాత మన బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చారు కదా బోలే షావ్లే గారు, బోలే శంకర్, ఫస్ట్ వాళ్ళ బోలే షావ్లా, ఆ సార్ వాళ్ళ ఆఫీస్ కి ఫస్ట్ వెళ్ళాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. బిగ్ బాస్ బోలే గారి ఆఫీస్ కి వెళ్ళాను. అప్పటికి సార్ ఇంకా బిగ్ బాస్ కి వెళ్ళలేదు. వెళ్ళిన వెంటనే ఇట్లా సార్ నేను లిరిసిస్ట్ ఓకే అంటే ఆర్టిస్ట్ గా కూడా ట్రై చేస్తున్నాను సార్, ఆల్రెడీ మూవీలో చేశాను కాబట్టి లిరిసిస్ట్ గా ఆర్టిస్ట్ గా అంటుంటే సార్ కూడా ఇట్లా అడిగారు ఎలాంటివి రాస్తారు ఏమి ఆర్టిస్ట్ అంటున్నారు మరి ఏమైనా చేసి చూపిస్తారంటే ఓకే ఇలా సార్ ఒక సిచ్యువేషన్ చెప్తే చేశాను. సార్ అయితే మంచిగా చేస్తున్నారండి, మీరు ఆర్టిస్ట్ గా లిరిసిస్ట్ గా ముందుకెళ్తారు అనేసి బ్లెస్ చేశారు మా సార్. అలా ఉన్నప్పుడు ఇంకా అక్కడ నుండి పరిచయాలు. బీజేపీ బాలు గారు అనే సార్ అయితే ఎవరున్నారో ఆయన మేనేజర్, కోఆర్డినేటర్ అన్ని చేస్తుంటారు, కాస్టింగ్ అన్ని చూసుకుంటుంటారు. ఆ సార్ నాకు ఎంత మందిని పరిచయం చేయించారంటే
అంత మంది నాకు ఎక్కడికి వెళ్ళినా పాజిటివ్గా బాగున్నారమ్మా, మదర్గా సెట్ అవుతారు, ఓ రాస్తారా, ఓకే ఇదో సిచ్యుయేషన్ ఇస్తాం, ఏమన్నా రాయండి. అలా ఎక్కడికి వెళ్ళినా పాజిటివ్గా తీసుకోవడము, నాకు అవకాశం ఇవ్వడం, అలా పరిచయం అయ్యారు నాకు నరేష్ గౌడ సార్. ఓకే. ఆ సార్ నాకు శివయ్య సాంగ్ ఒకటి విన్నారు, బాగుంది మేడం నేను చేస్తానని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మొదటగా నా పాట బయటికి రావడానికి అవకాశం ఇచ్చిన నరేష్ గౌడ సార్ శివయ్య సాంగ్ పాడి వినిపిస్తా. పాడండి. బం బం బోళా భోళా శంకరుడా, డమ్ డమ్ డోలా జోలా జంగముడా, నిగ నిగ నగల నాగాభరణుడా, దగ దగ మెరిసే విభూది భూషణుడా, నింగే నేల నేలే దైవం నీవే సదా శివుడా, పాపం పుణ్యం పరిశీలన నీవే పరమాత్ముడా, హరుడా శంకరుడా, డమరుగ కింకరుడా, శివుడా సద్గురుడా, భవభయహరుడా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ పాట రాశాను. నరేష్ సార్ చాలా చాలా థ్యాంక్ యూ. నాకు ఈ పాటకి మీరు అవకాశం ఇచ్చిన తర్వాత దీని నుండి నాకు చాలా పాటలు వచ్చాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆ సార్ నరేష్ గౌడ సారు తర్వాత రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం అని ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది సాంగ్. అవును, ఇది పల్లవి ప్రశాంత్ కి పెట్టినట్టున్నారు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం అని ఒక సాంగ్ ఉంది, ట్రెండ్ అవుతుంది బాగా. ఆ సాంగ్ పర్గి మల్లిక్ గారు అని ఆ సాంగ్ చేశారు. ఆ సార్ వాళ్ళు నరేష్ గౌడ సార్ ఇప్పుడు ప్రభుత్వ సారాయి దుకాణం అనే మూవీకి ప్రొడ్యూస్ చేశారు. మన 1940 డైరెక్టర్ ఉన్నారు కదా నరసింహానంది గారు, ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఈ మూవీ కూడా ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ లో మూవీ రిలీజ్ ఉంది. చాలా మంచి, నాకు ఫుల్ డెడ్ ఆపోజిట్ క్యారెక్టర్ ఇచ్చారు, మాస్ క్యారెక్టర్, చాలా మంచిగా. రీసెంట్ గానే పోస్టర్ లాంచ్ కూడా అయింది. మంచిగా ఉంది మూవీ, చాలా ఎక్కడికి వెళ్ళినా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇంకా ఆ మూవీలో కూడా నాకు వీళ్ళ త్రోనే నాకు అవకాశం వచ్చింది. ఓకే, అసలు ఏం తెలియకుండా హైదరాబాద్ వచ్చి ఏం లేదు, ఎక్కడున్నా నీ నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంతే, నీకు అందరూ పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతారు. అలా మన శివయ్య సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు శ్రీ వెంకట్ గారు అని, శ్రీ వెంకట్ గారిని కూడా కాశీ డైరెక్టర్ అని మన రాక్షస మూవీ అని రీసెంట్ గా రిలీజ్ అయింది. కాశీ డైరెక్టర్ గారు నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్, డాక్టర్ రక్షిత్ అనేసి. సార్ తను పరిచయం చేశారు, ఇలా సార్ డైరెక్టర్ అమ్మా ఏమన్నా పాసిబుల్ ఉంటే ఒకసారి కలవండి అంటే, ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారిని కూడా కాశీ డైరెక్టర్ గారు నాకు పరిచయం చేయించారు. లింక్స్ ఇవి మనం చెప్పలేము, ప్రతి మనిషి నాకు సాయపడుతూనే సైకిల్ చైన్ లాగా ఎక్కడికి వెళ్ళినా పాజిటివ్. అంటే మనం ఎలా మాట్లాడతాం, మనం ఎలా ఉంటాం అనేది వాళ్ళకు కూడా రెస్పెక్ట్ అనేది ఉంటది. అందులోనూ ఒక ఉమెన్ లిరిక్ రైటర్ అంటే పాజిటివ్ గా ఉంటది, రెస్పెక్ట్ ఉంటది, చూడ్డానికి కూడా మదర్ గా బాగా సెట్ అవుతారు. కాబట్టి అలా ట్రై చేస్తుంటే మదర్ గా వస్తున్నాయి సాంగ్స్ కూడా. ఇంకా ఇప్పుడు కొన్ని మూవీస్ కి రాస్తున్నాను. సో జ్యోతి ఏడుగురి గారు, మీకు ఇష్టమైన సాంగ్ ఒకటి అండ్ మీరు రాసుకున్న దాంట్లో ఏమన్నా లిరిక్స్? సూపర్, నాకు చాలా ఇష్టమైంది, అంటే బయటికి రావాలని కోరుకుంటున్నా ఈ సాంగ్. మన ఉమెన్స్ మీద జరిగే ఏదైనా చిన్న చాలా జరుగుతున్నాయి కదా, వాటి కోసం అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని నేను ఒక పాటలో చెప్పాలనుకున్నా. పల్లవి వరకు పాట. అడుగడుగున సుడిగుండం ఆడదాని జన్మే అగ్నిగుండం, నిజంగా ఒడిదుడుకుల యుద్ధ రంగం ఎదురీతామే అంతరంగం, ఆనాడు ఈనాడు ఏనాడు మారింది జగతిలోన ఇంటి గోడు, అసలైన ఉన్నదా భూమి పైన స్త్రీని పూజించు ప్రపంచం నేడు.
నాకు ఈ సాంగ్ వింటే లైక్ మీరు పాడుతున్నప్పుడు ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయిన ఆడపిల్ల పుట్టడం, చచ్చిపోవడం, పెరగడం, మెచ్యూర్ అవ్వడం, చావుకుల తర్వాత పెళ్ళి అవ్వడం, పిల్లల్ని కనడం, ఇల్లుని చూసుకోవటం, మళ్ళీ చావు దాకా. అమ్మో నాకు అంటే ఇమాజినేషన్ వెళ్ళిపోయినా మీరు పాడతా అంటే అదే మనం ఫేస్ చేసేది ఏదైనా కానీ హౌస్ వైఫ్ నుండి పుట్టినప్పుడు నేను ఎందుకు ఇది రాసాను అంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు అప్పటికి నేను ఇండస్ట్రీకి కూడా రాలేదు. 9 months బేబీని ఒక అతను తీసుకెళ్ళిపోయాడు కదా, అప్పుడు రాశాను. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళైతే ఏమో మిస్టేక్స్ చేశారు, ఏదో డ్రెస్ కల్చర్ సర్లేదు, లేదు బిహేవియర్ సర్లేదు, లేదు వాళ్ళవి ఏదో చేసుకుంటారు, ఓకే అది అనుకుందాం. అరే 9 months బేబీ ఏం చేసింది, ఎవరిని రెచ్చగొడుతుంది పాప. అలా పుట్టినప్పుడు ఇదొక్కటే కాదు, నేను చదివిన పురాణాలు కావచ్చు, లేదు నేను నా చిన్నప్పుడు నేను కొన్ని విన్నాను. ఆడపిల్ల పుడితే ఒడ్ల గింజ వేసి చంపేసేవాళ్ళు అంట. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు మారింది? సో మారదు. మనం ఇలాంటి పాటలు ఎన్ని వినిపించినా, ఇలా మన ఇలాంటి ఎన్ని గోడు మనం ఎంత బయట పెట్టినా, ప్రపంచం మూలన ఏ మూలనో ఒక చోట ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఆడపిల్ల పుడితేనే ఇది యాక్చువల్గా మన పెయిన్, ఇది మన పెయిన్, ఒక ఉమెన్స్ ఒక పెయిన్ అది అంతే. ఆడపిల్ల అంటేనే మహాలక్ష్మి, ఇంటికి మహాలక్ష్మి. కానీ మహాలక్ష్మి అని చూస్తారు, గౌరవించే చోట స్త్రీ పూజలు అందుకోబడుతుంది నిజమే, కానీ కష్టపడే చోట కూడా కష్టపడుతుంది కదా. అవును, అర్థం చేసుకోవాలి కొంచెం అంతే. మరి ఏదో పవన్ కళ్యాణ్ గారి కోసం. అవును, పవన్ సార్, నేను మీకోసం మీ పార్టీ కోసం ఒక పాట రాశాను. పార్టీ కోసం డైరెక్ట్ గా? పవన్ సార్ కోసం అండ్ పార్టీ కోసం. అందుకోండి, ఇది పవన్ సార్ పార్టీ కోసం అండ్ పవన్ సార్ పైన అభిమానంతో రాశాను. తప్పొప్పుల తుప్పు వదిలించే నిప్పేరా పవన్, ఏ దిక్కుకు తన తల వంచని జనం హక్కేరా పవన్. తను నవ్వితే తొలగిపోదా చీకటి, తన రాకతో పొంగిపోయే ముంగిటి. తన స్వప్నం స్ఫూర్తి కాదా యువతకి, తన గమ్యం కొత్త వేదికే నవతరానికి. జై జవాన్ జై కిసాన్ మా జనసేన నాయక పవన్, జై సలాం జై సలాం ఈ జనం మెచ్చిన నాయక పవన్. తప్పొప్పుల తుప్పు వదిలించే నిప్పేరా పవన్, ఏ దిక్కుకు తన తల వంచని జనం హక్కేరా పవన్. థ్యాంక్ యూ. ఎందుకు పవన్ సార్ అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా? అలా అని కాదు, గౌరవం, భక్తి. చేస్తున్నారు, ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అంటే అంత హార్డ్ వర్క్ లేకుండా, అంత నిజాయితీ లేకుండా, అంత లెజెండరీగా నిలబడడం, ఎంత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా ఏమున్నా కానీ వాళ్ళు అంటూ వాళ్ళ హార్డ్ వర్క్ ఇప్పుడు నేను ఇంకా ఉంది చరణాల్లో. ఆయన బతకాలనుకుంటే మంచిగా ఉండొచ్చు, జనాల్లోకి వచ్చి ఎన్నో అవమానాలు ఫేస్ చేసుకొని, ఎన్నో సమస్యలను ఫేస్ చేసుకొని సేవ్ చేయాల్సిన అవసరం లేదు కదా. దానికోసం అభిమానం, చాలా బాగా పాడారు. ఈవెన్ చాలా బాగా రాశారు, యాక్చువల్ గా రాశారు కాబట్టే మంచి స్వరం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ తేజ. మీ తెలంగాణ వ్యూ డిజిటల్ ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంటర్వ్యూ చేసి నా గురించి 10 మందికి తెలిసేటట్టు చేస్తున్నారు. మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ.